నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్య జరిగిన ఏపీ లిక్కర్ స్కామ్ గురించి పెద్ద దుమారం లేచింది. రెండు తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ప్రతి చోట ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న పరిస్థితి ఈరోజు ఉంది. దీని గురించి మనం డెప్త్లోకి వెళ్ళి చూస్తే ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అనేది ఏసీబీ రెడీ చేసిందనమాట. ఇందులో చాలామంది పేర్లు జాయిన్ చేశారు. ఇందులో లాస్ట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇది ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ కిక్ బ్యాకర్స్, ఇక్కడ ఎవరైతే ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ అండ్ మనీ లాండరింగ్ రిజల్టింగ్ ఇన్ ఫైనాన్షియల్ లాస్ టు ద స్టేట్, వీటన్నిటికీ సంబంధించి దాదాపుగా అప్రాక్సిమేట్లీ 3,500 crores ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఛార్జ్ షీట్లో చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఛార్జ్ షీట్ వితిన్ 20 daysలో మళ్ళీ ఫైల్ చేస్తారు. ఇందులో మ్యానిపులేషన్ ఆఫ్ లిక్కర్ పాలసీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఏమేమి మెన్షన్ చేశారు అంటే మ్యానిపులేషన్ ఆఫ్ లిక్కర్ పాలసీ, కిక్ బ్యాక్స్ అండ్ కమిషన్స్, యూస్ ఆఫ్ షెల్ కంపెనీస్, సిమిలర్ సౌండింగ్ బ్రాండ్స్ అంటే ఒకేలాగా ఒకే పదంతో పలికే ఒకే సౌండ్తో పలికే బ్రాండ్స్ని తయారు చేశారని కూడా చెప్తున్నారు. ఇక క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ హవాలా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ హవాలా, దాని తర్వాత పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కొలిషన్. ముందుగా మ్యానిపులేషన్ ఆఫ్ లిక్కర్ పాలసీ. లిక్కర్ పాలసీలో ఏం మ్యానిపులేషన్ చేశారు అంటే ఇక్కడ జియో నంబర్ 59 and 80, ఈ రెండు జియోలు ఎందుకు అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి ఈ జియోలు ఉపయోగపడతాయి లిక్కర్కి సంబంధించి, రైట్. అందులో ఆ రెండు జియోలను మ్యానిపులేట్ చేసి ఇక్కడ మీకు కొన్ని డిస్టిలరీస్కి, లిక్కర్ కంపెనీలకు, స్పిరిట్ కంపెనీలకు వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పేసి అదే మ్యానిపులేషన్ జరిగింది. జియో నెంబర్ 59 and 80ని మ్యానిపులేట్ చేశారని చెప్తున్నారు ఛార్జ్ షీట్లో. ఇక మరొకటి ఏంటంటే కిక్ బ్యాకర్స్ అండ్ కమిషన్స్. కిక్ బ్యాకర్స్ కమిషన్స్ ఎక్కడ ఆర్డర్ ఆఫ్ సప్లై దగ్గర జరిగింది. నాకు ఇన్ని లక్ష కేసులు కావాలి, అందులో దాదాపు 95,000 కేసులు ఇస్తారు. ఒక్కొక్క కేసుకి ఇంత కిక్ బ్యాక్ అనేది వీళ్ళు పే చేయాలన్నమాట. అవి కూడా జరిగినాయి. ఇక్కడ కమిషన్స్ తీసుకున్నారు అని చెప్తున్నారు. దీంతో పాటు సిమిలర్ సౌండింగ్ బ్రాండ్స్, ఒకేలాగా సౌండ్ వచ్చేది బ్రాండ్స్ని తయారు చేశారు, ఇది కూడా ఒక మ్యానిపులేషనే అని దాన్ని ఎక్కువ అమౌంట్కి అమ్మారు అని చెప్తున్నారు. తర్వాత యూజ్ ఆఫ్ షెల్ కంపెనీస్. షెల్ కంపెనీస్ అంటే లేని కంపెనీని ఉన్నట్టు చూపిస్తారనమాట. సో దాని పేరుతో దందా కూడా జరిగింది, దాని పేరుతో చేశారు అని చెప్తున్నారు, రైట్. పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కొలిషన్, రైట్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ హవాలా ఇందులో జరిగినాయి అని చెప్తున్నారు. కంపెనీస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎస్ఎస్బిఎస్ సేమ్ సౌండింగ్ అనమాట. సిండికేట్ స్ట్రక్చర్, అసలు ఈ సిండికేట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని తర్వాత మనీ ఫ్లో ఎలా ఉంది, మనీ ఫ్లో ఏ విధంగా జరిగింది, వాట్ షుడ్ బి ద మెయిన్ ఇష్యూ ఆఫ్ పబ్లిక్, అసలు పబ్లిక్ కన్సర్న్ ఏంటి ఇక్కడ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎస్ఎస్బిఎస్ అంటే ఒక కంపెనీని సేమ్ ఒక బ్రాండ్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ మ్యాన్షన్ హౌస్ ఉంది, మ్యాన్షన్ హౌస్ని సేమ్ సౌండ్ వచ్చేలాగా మ్యాన్షన్ హౌసెస్ లైక్ అట్లా, ఇంకోటి కొన్ని విస్కీల పేర్లు సేమ్ అట్లా అదే సౌండ్ వచ్చేలాగా ఆ బ్రాండ్స్ని తయారు చేశారని చెప్తున్నారు. ఇక సిండికేట్ స్ట్రక్చర్, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇందులో అంటే వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఇందులో ప్రధానమైన పాత్రలు ప్రధానమైన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది మనం మాట్లాడుకుందాం, రైట్. ఇండివిజువల్స్ లింక్ టు ద స్కామ్ ఇంక్లూడ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి, ఫార్మర్ ఐటీ అడ్వైజర్ టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఐటీ అడ్వైజర్గా ఉన్నాడు అనమాట. ముఖ్యంగా ఇందులో ఆయన రాజ్ కసిరెడ్డి కింగ్ పిన్ లాంటి వ్యక్తి అనేది ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏసీబీ కూడాను. ఎక్సైజ్ పాలసీ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానిపులేట్ చేశాడు, ఇన్స్ట్రుమెంటల్ అండ్ రీప్లేసింగ్ ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై. ఇక ఓఎఫ్ఎస్ని కూడా పూర్తిగా దాన్ని మ్యానిపులేట్ చేశాడు అని చెప్పేసి దాన్ని మాన్యువల్ ప్రాసెస్లో కూడా బెనిఫిట్ ఏదైతే ఆ కంపెనీస్ అతను అనుకున్న కంపెనీస్కి బెనిఫిట్ వచ్చేలాగా చేశాడని చెప్పేసి మొత్తం అంతా అసలు ఆ కంపెనీకి సంబంధించి ఓఎఫ్ఎస్లో కానీ లేదంటే మనీ ట్రాన్సాక్షన్ కానీ హవాలా కానీ ఇవన్నీ కూడాను కీలక పాత్రధారి సూత్రధారి ఎవరైనా ఉన్నారు అంటే రాజ్ కసిరెడ్డి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ద 6th ఛార్జ్ షీట్ మెన్షన్ హిమ్ యాజ్ ఏ రిసిపెంట్ ఆఫ్ అంటే కిక్ బ్యాకర్స్ ఇన్ ద స్కామ్, అంటే లాస్ట్ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఛార్జ్ షీట్లో ఫైల్ చేశారనమాట, రైట్. ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా ఫార్మర్ రాజ్యసభ ఎంపీ అండ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ద వైఎస్ఆర్సిపి లింక్ టు ద ఇన్వెస్టిగేషన్ బై ద సిట్, రైట్. ఇతనికి కూడా ప్రమేయం ఉంది అని చెప్తున్నారు. పివి మిథున్ రెడ్డి రీసెంట్గా అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి, 3 time ఎంపీ ఫ్రమ్ రాజంపేట్ అండ్ వైఎస్ఆర్సిపి ఫ్లోర్ లీడర్ ఇన్ లోక్సభ ఆల్సో లింక్ టు ద ఇన్వెస్టిగేషన్ అండ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇతను రీసెంట్గా అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డిని. ఇక ధనుంజయ రెడ్డి ఫార్మర్ సెక్రటరీ ఇన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అరెస్టెడ్ బై ద సిట్.
ధనుంజయ రెడ్డి ఉన్నాడు, ఇందులో కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి ఎవరు అంటే ఓఎస్డి, స్పెషల్ డ్యూటీ ఓఎస్డి ద చీఫ్ మినిస్టర్ ఓఎస్డినా, రైట్. బాలాజీ గోవిందప్ప ఎవరు అంటే డైరెక్టర్ ఆఫ్ భారతీ సిమెంట్స్, ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫార్మర్ చంద్రగిరి ఎమ్మెల్యే, ఇతను కూడా సేమ్ మనీ ట్రాన్సాక్షన్స్ హవాలా వీటికి సంబంధించి ఇతను కూడా అరెస్ట్ చేశారు. చాణక్య, రైట్. సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, వాసుదేవరెడ్డి పేరు చాలా గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన వ్యక్తిన ఏపీఎస్బిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ మెన్షన్డ్ ఇన్ ద కనెక్షన్ విత్ డిస్కషన్స్ అబౌట్ ద లిక్కర్ పాలసీ గురించి డిస్కషన్ జరిగింది. ఇతను ఆ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ అతను, రైట్. సత్యప్రసాద్ alleged has handled supplies at liquor deposits and sales and government retail outlets bypass the automatic order for supply. ఇతను కూడా అంటే ప్రధానమైన పాత్రలు ఎవరు పోషించారు ఇందులో అంటే రాజ్ కసిరెడ్డి తర్వాత వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కీలక పాత్రలు పోషించారు అని చెప్పేసి సిట్ ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తుంది అనమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సేమ్ సౌండింగ్ బ్రాండ్స్ ఎస్ఎస్బీస్, బ్యాక్ పేపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ, రెఫర్ పేజ్, ఇక్కడ పేజ్ నెంబర్ చెప్తున్నాం 1 నుంచి 12 వరకు వాల్యూమ్ 16లో మెన్షన్ చేశారనమాట. బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్, ఈ డిస్టిలరీస్కి సంబంధించి బృందావన్ మార్కెట్ ఏజెన్సీస్, ఇక్కడ ఎస్విఆర్ డిస్టిలరీస్. ఎగ్జిస్టింగ్ బ్రాండ్ వచ్చేసి బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీ, ఇక్కడ ఏంటి బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ, ఇక్కడ బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీ. సో దీని బేసిక్ ప్రైస్ వచ్చేసి 696 రూపాయలు అనుకోండి, రైట్. సిమిలర్ సౌండింగ్ బ్రాండ్ ఇంట్రడ్యూస్డ్ బై బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ, ఓకే. బేసిక్ ప్రైస్ వచ్చేసి దాన్ని 1759 రూపాయలకు పెంచారనమాట. ఇది కేటగిరీ డీలో ఉంది. సో ఇలాంటివి అనేకమైన బ్రాండ్లు మార్చారనమాట. అంటే ఒక నెలకి సంబంధించి అతనికి ఎంత వస్తుందంటే దాదాపుగా 92 కోట్ల రూపాయలు వస్తుంది. ఎన్ని కేసులు ఆర్డర్ ఆఫ్ సప్లై ఎంత అంటే 8,67,900 కేసులు తీసుకుంటే ఇక్కడ బేసిక్ ప్రైస్ డిఫరెన్షియల్ ఎంత వస్తుంది 1063 రూపీస్ వస్తుంది. అంటే ఒక నెలకి సంపాదన ఎంత వస్తుంది అంటే 92.26 కోట్ల రూపాయలు వస్తుంది. 92 కోట్ల రూపాయలు పైగానే. ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన డిస్టిలరీస్, కొన్ని ముఖ్యమైన బ్రాండ్లు చూస్తే ఇక్కడ అదానీ డిస్టిలరీస్, వీళ్ళు చాలా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019లో ఈ అదానీ డిస్టిలరీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయింది. దీనికి సంబంధించి శ్రీనివాస్ కసచాయనుల, రైట్, బొల్లం శివకుమార్, వీళ్ళిద్దరు డైరెక్టర్లుగా ఉన్నారనమాట, రైట్. లీలా డిస్టిలరీస్, వీళ్ళు అంటే ముఖ్యంగా 5 డిస్టిలరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ప్రధానమైన పాత్ర పోషించారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు వీళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయి. అదానీ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, రైట్. ఇక మూడవది స్పై ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి టాప్ 5లో 5వ కంపెనీ ఇది. దీని తర్వాత తిలక్ నగర్ ఇండస్ట్రీస్ టాప్ 5లో ఉందన్నమాట. దాని తర్వాత ఎస్ఎన్జే డిస్టిలరీస్ టాప్ 5లో ఉంది. వీటితో పాటు చాలా ఎక్కువ మొత్తంలో భారతీ సిమెంట్, దాదాపుగా 1000 crores వర్త్ ట్రాన్సాక్షన్స్ భారతీ సిమెంట్స్ ద్వారా జరిగినాయి అని చెప్పేసి సిట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఆ ఛార్జ్ షీట్లో చూపించింది అనమాట. ఇక్కడ మనం చూస్తే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్కి సంబంధించి ఎవరి త్రూ ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ అనమాట. పే కిక్ బ్యాక్స్ టు ద సెక్యూర్ ఆర్డర్స్ ఫర్ సప్లై, ఆర్డర్ ఫర్ సప్లై కోసం దాదాపుగా ఎంత 20 కోట్ల రూపాయలు అనమాట. ఇక్కడ బకార్డీ ఇండియాకి సంబంధించిన కంపెనీకి సంబంధించి 2.90 కోట్లు జరిగింది. అలాగే ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది అప్రూవల్ ఇచ్చేదనమాట. కానీ అప్రూవల్ ఎవరు తయారు చేస్తారు అంటే వీళ్ళల్లో ఉన్న వ్యక్తులే తయారు చేస్తారు, రైట్. సత్యప్రసాద్ అంటే ఆర్డర్ ఆఫ్, ఇక్కడ ఓఎఫ్ఎస్ అనేది ఆర్డర్ ఆఫ్ సప్లై అనేది ఆ ఇన్వాయిస్ ఎవరు తయారు చేస్తారంటే సత్యప్రసాద్ అనే వ్యక్తి తయారు చేస్తారు. దీనికి అప్రూవల్ ఇచ్చేది ఏపీఎస్బిసిఎల్, ఈయన మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ్ రెడ్డి ఉన్నారు కదా, సో ఆయన అప్రూవల్ ఇస్తారు దీనికి. తర్వాత షెల్ కంపెనీస్ చాలా కీలకంగా పనిచేసినాయి. ఇందులో షెల్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే ఉషోదయ ఎంటర్ప్రైజెస్ 3.22 కోట్లు, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ 4.12 కోట్లు, అలాగే లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ 8.81 కోట్లు, ఇక ఐకానిక్ టెక్నాలజీస్ ఇండియాకి సంబంధించి 23.80 కోట్ల రూపాయలు ఈ కంపెనీలకి ఇచ్చినట్లు చెప్తున్నారు. షెల్ కంపెనీస్ అంటే ఇవన్నీ ఉన్న కంపెనీలా లేని కంపెనీలా అంటే మనకు షెల్ కంపెనీస్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు, రైట్. తర్వాత కీ ఆపరేటివ్స్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇక్కడ ఎవరు ఎక్కువగా ఆపరేట్ చేశారు కీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారంటే A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైట్. ఈశ్వర్ కుమార్ రెడ్డి కూడాను A9గా ఉన్నాడు అనమాట. ఇంటర్మీడియట్ క్యాష్ కలెక్షన్స్, ఫండ్స్ కన్వర్టెడ్ ఫ్రమ్ వైట్ టు బ్లాక్, అంటే ఇక్కడ ఏదైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు, బై హ్యాండ్ క్యాష్ అనేది ట్రాన్సాక్షన్ జరిగింది, వీటిని ఏం చేశారంటే వైట్ మనీ నుంచి
బ్లాక్‌గా చేశారు అని చెప్పేసి కూడా చార్జ్ షీట్‌లో చెప్తున్నారు మనకి. ఇక్కడ ఎవరు కీ ఇండివిడ్యువల్ అంటే ముప్పిడి అవినాష్ రెడ్డి ఏ4 అన్నమాట. ఇక ప్రకాష్ అనే వ్యక్తి ఏ8, సీమన్, వెంకటేష్ నాయుడు వీళ్ళంతా చాలా కీలకంగా పనిచేశారు. సో ఎక్కడెక్కడ వీళ్ళ ఈ ఈ అమౌంట్ అంతా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎక్కడ సేఫ్‌గా చేశారు అంటే హైదరాబాద్‌లో నానక్రామ్‌గూడ, జూబ్లీ హిల్స్, తర్వాత తాడేపల్లి, హైదరాబాదు, విజయవాడ. ఇక్కడ మెథడ్స్ ఏంటి? క్యాష్ పికప్స్, వెహికల్ ట్రాన్స్‌పోర్ట్, క్యాష్ పిక్ చేసుకోవడం, దాన్ని వెహికల్ టు వెహికల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. ఈ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడాను వీటిని సేఫ్‌గా ఉంచారు అని చెప్పేసి చార్జ్ షీట్‌లో చెప్తున్నారు. ఇక క్యాష్ డ్రాప్స్ పాయింట్స్ చెప్తే క్యాష్ డెలివరీ టు ద డెసిగ్నేటెడ్ లొకేషన్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఎగ్జాంపుల్ ల్యాండ్ మార్క్ చెప్తారు, అపార్ట్మెంట్ చెప్తారు, అలాగే హైదరాబాద్ డ్రాప్ పాయింట్స్. ఇవన్నీ జరిగిన తర్వాత అంతిమంగా ఇది బెనిఫిషియరీ ఎవరున్నారు, లాస్ట్ బెనిఫిషియరీ ఎవరున్నారు వాళ్ళకి వెళ్తున్నాయని కూడా చెప్తున్నారు. రైట్. ఇక్కడ ఫండ్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద సిండికేట్ మెంబర్స్ అండ్ యూజ్డ్ ఫర్ ఎలక్షన్ ఫండింగ్. ఈ ఫండ్ అంతా ఎందుకు బెనిఫిషియరీ ఎవరెవరు ఉన్నారంటే ఎలక్షన్ ఫండింగ్కి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో రియల్ ఎస్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు, రియల్ ఎస్టేట్లో పర్చేజ్ చేశారు. వయా రామ్ ఇన్ఫో ఆన్ బిహాఫ్ ఆఫ్ A1 లగ్జరీ పర్చేసెస్ అండ్ లావిష్ లైఫ్ స్టైల్. లగ్జరీగా బ్రతకడానికో అక్కడ పర్చేజ్ చేయడానికో పెద్ద పెద్ద ఫ్లాట్లు కానీ లేదంటే లగ్జరీ హౌసెస్ కానీ వీటన్నిటి కొనడానికి ఖర్చు పెట్టారు, ఎలక్షన్లో కూడా ఖర్చు పెట్టారని చెప్తున్నారు. కిరీస్ పిట్స్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇక్కడ చాలా కీ రోల్లో ఉన్నారనమాట. సజ్జల శ్రీధర్ రెడ్డి A6 గారు వీళ్ళిద్దరూ కీ రోల్లో ఉన్నారు. ఇక హవాలా నెట్వర్క్ చూసినట్లయితే క్యాష్ కన్వర్టెడ్ బ్యాక్ టు బ్యాక్ ఫండ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అబ్రాడ్. ఎక్కడికి పంపిస్తున్నారంట క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? అబ్రాడ్కి. ఎక్కడంటే డెస్టినేషన్ చూస్తే దుబాయ్, అదర్ వెస్ట్రన్ కంట్రీస్. ఈ డబ్బులన్నింటినీ కూడాను దుబాయ్ నుంచి మళ్ళీ వేరే కంట్రీస్ కూడా పంపుతున్నారు అని చెప్తున్నారు. రైట్. కీ ఆపరేటివ్స్ తుకేకల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి A9గా ఉన్నాడు. ఫ్లోటెడ్ కంపెనీస్ ఇన్ దుబాయ్. అక్కడ దుబాయ్లో కంపెనీల కోసం ఈ అమౌంట్ అంతా పంపుతున్నారు, ట్రాన్సాక్షన్ చేసి అక్కడ కంపెనీలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారని కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేశారు. ఎగ్జాంపుల్ ఫండ్స్ ఫర్ ఐరన్ ఆర్ మైనింగ్ ఇన్వెస్ట్మెంట్స్, మూవీ ప్రాజెక్ట్స్ వయా చరణ్ తేజ్ ఉప్పలపాటి చరణ్ తేజ్తో సినిమా తీశాను అని చెప్తున్నారు. దాని తర్వాత ఫండ్స్ ఎక్కడెక్కడ అంటే ఐరన్ ఆర్ మైనింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. మైనింగ్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళు చేశారనమాట. ఇక ఫండ్స్ యూజ్డ్ ఫర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి. దేనికి యూజ్ చేశారంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి, బినామీ అసెట్స్కి, తర్వాత కన్సల్మెంట్ ఆఫ్ మనీ ట్రయల్స్. టోటల్ ఎలిగేషన్స్ ఏంటంటే టోటల్ మొత్తం ఎంత వీళ్ళు ఈ యొక్క స్కామ్ అంటే 3,500 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఏసీబీ ఛార్జ్ షీట్లో ఫైల్ చేసింది అనమాట. ఇక్కడ స్టార్ట్ క్యాష్ కిక్ బ్యాక్స్ 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఒక మంత్కి వచ్చేసి అంతిమంగా బెనిఫిషియరీ ఎవరున్నారు వాళ్ళకి వెళ్తున్నాయని చెప్తున్నారు. ఫ్రమ్ డిస్టిలరీస్. ఎక్కడి నుంచి? డిస్టిలరీస్ నుంచి వెళ్తున్నాయని చెప్తున్నారు. ఎస్ఎన్జే నుంచి 98 కోట్లు వెళ్తే కాల్స్బర్గ్ నుంచి 20 కోట్ల రూపాయలు. రైట్. కలెక్టెడ్ బై ఇంటర్మీడియటరీస్. ముప్పిడి అవినాష్ రెడ్డి కలెక్ట్ చేశారు ఇంత అమౌంట్ అని చెప్తున్నారు. తర్వాత ఇండియన్ షెల్ కంపెనీస్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఆస్క్ ఫేక్ పేమెంట్స్ ఫర్ సర్వీసెస్. అంటే ఫేక్ పేమెంట్స్ కూడా చేశారు. ఐకాన్ టెక్నాలజీస్ 23 కోట్ల 80 లక్షలు, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ 8 కోట్ల 81 లక్షలు. అలాగే కంట్రోల్ బై ఎవరు కంట్రోల్ చేశారంట? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే బూనేటి చాణక్య. A1 కసిరెడ్డి అయితే చాణక్య A8గా ఉన్నాడు. తర్వాత క్యాష్ కన్వర్షన్స్ ఫండ్స్ కన్వర్టెడ్ టు క్యాష్ వయా ఇంటర్మీడియరీస్ ఎట్ డ్రాప్ పాయింట్స్. ఎక్కడంటే నానక్రామ్ కూడా తాడేపల్లి డ్రాప్ పాయింట్స్లో వీళ్ళు సేవ్ చేశారు. గోల్డ్ పర్చేసెస్ త్రూ ఎంటిటీస్ లైక్ సోనా చాందీ జ్యువెలర్స్. ఎక్కడ ఎంత పెట్టుకున్నారంట సోనా చాందీ జ్యువెలర్స్లో? 3.53 కోట్లు పెట్టి గోల్డ్ పర్చేజ్ చేశారంట. దీని తర్వాత టోల్ గేట్ డేటా ప్రకారం వెహికల్ లాగ్స్ చూసుకుంటే పేజ్ నెంబర్ 226, 288 పేజీలో వీటి గురించి చెప్పారనమాట. ఇక హవాలా ఆపరేషన్స్కి సంబంధించి క్యాష్ హ్యాండెడ్ టు హవాలా ఏజెంట్స్ ఇన్ ఇండియా. అంటే హవాలా మనీ నడపడానికి హవాలా ఏజెంట్ ఇక్కడ ఇండియాలో ఒక ఏజెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అతను దుబాయ్ పంపించాడు అనమాట. దుబాయ్ కానీ అదర్ కంట్రీస్ పంపించాడు. కోఆర్డినేటెడ్ బై తుగకిల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. అలాగే యూజింగ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ అంటే సిగ్నల్స్ కానీ లేదంటే VPNకి సంబంధించి కానీ ఇవన్నీ ఇతనే మేనేజ్ చేసేవాడు ఈశ్వర్ కుమార్ రెడ్డి అనే అతను. ఇక ఫండ్స్ రిలీజ్డ్ ఇన్ ఫారెన్ అకౌంట్స్ ఆర్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ ఫండ్స్ అన్నిటి కూడాను ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఫారెన్ షెల్ కంపెనీస్కి సంబంధించి ఫండ్స్ రిసీవ్డ్ ఇన్ దుబాయ్ బేస్డ్ కంపెనీస్ ఫ్లోటెడ్ బై A9 అనే వ్యక్తి అక్కడ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. యూస్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఐరన్ ఆర్ మైనింగ్, మూవీ ప్రాజెక్ట్స్, లగ్జరీ అసెట్స్. ఓకే. ఫేక్ GST ఇన్వాయిసెస్ యూస్డ్ టు జస్టిఫై ట్రాన్స్ఫర్స్. రైట్. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. ల్యాండెడ్ ఫండ్స్ అబ్రాడ్. ఫండ్ ఇన్వెస్టెడ్ ఇన్ దుబాయ్
అంటే దుబాయ్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేస్తున్నారు. దుబాయ్‌లో ప్రాజెక్ట్స్, బిజినెస్‌లు అలాగే ఆఫర్స్ అకౌంట్స్ ఇక్కడ మనం చూస్తే టోటల్‌గా ఎస్టిమేట్ ఎంత అవుతుంది ఇదంతా కలుపుకొని 3,500 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి ట్రాన్సాక్షన్ జరిగాయని కూడా చెప్తున్నారనమాట. రైట్. ఇక్కడ అంతిమ బెనిఫిషియరీ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A1 అదర్స్ వీళ్ళంతా అంతిమ బెనిఫిషియర్స్‌గా ఉన్నారు అని చెప్పేసి ఏసీబీ ఛార్జ్ షీట్‌లో ఫైల్ చేసిందనమాట. సో ఇక్కడ మొదటిసారి 12% ముందు మాట్లాడుకుంటే కిక్ బ్యాక్స్‌ని దాన్ని 20%కి పెంచారు అని చెప్తున్నారు. దీంతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్, ఓఎస్డీస్, పిఏలు వీళ్ళంతా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి A1గా ఉన్నాడు. అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి విజయసాయి రెడ్డికి వెళ్తే విజయసాయి రెడ్డి నుంచి మిథున్ రెడ్డి, మిథున్ రెడ్డి నుంచి బాలాజీ, అలాగే వీళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేది ఎవరికి చేస్తున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పర్ మంత్ వచ్చేసి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆయనకి వెళ్తుంది అని చెప్పేసి ఛార్జ్ షీట్లో కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే ఎంపీలు, అలాగే ఓఎస్డీలు వీళ్ళంతా ఉన్నారనమాట. మిథున్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. ఇక అదానీ డిస్టిలరీస్కి సంబంధించి 300 నుంచి 400 కోట్ల రూపాయలు వీళ్ళ ద్వారా జరిగింది, ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్తున్నారు. తర్వాత అదానీ డిస్టిలరీస్ తర్వాత లీలా డిస్టిలరీస్ అంటే టాప్ 5 ఇందాక మనం మాట్లాడుకున్న డిస్టిలరీస్ అన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి 53 to 53.21% అంటే ఎప్పుడు 2018-19 టైంలో 53.21% నుంచి దాదాపుగా 5.25% 2023-24 మధ్య ఈ అమౌంట్ అంతా ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి 2024లో ఇది. దీంతో పాటు స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాదాపుగా స్పై ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి 200 నుంచి 300 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నారు. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. దీంతో పాటు ఎస్ఎన్జే షుగర్ అండ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి, ఎస్ఎన్జే డిస్టిలరీస్కి సంబంధించి వీళ్ళ రోల్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తానికి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ విధంగా అయితే బాలాజీ డిస్టిలరీస్ ఇన్వాల్వ్ అయ్యి అప్రూవర్గా మారి ఇక కేజ్రీవాల్కి అమౌంట్ వెళ్తుంది, అంతిమ బెనిఫిషియర్ కేజ్రీవాల్ అని చెప్పారో అదేవిధంగా ఈరోజు ఇందులో ఈ కేసులో ఎవరైనా సరే అప్రూవర్గా మారి డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు అనేది కూడాను కొంత భావిస్తున్న పరిస్థితి, చర్చ జరుగుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఈ యొక్క లిక్కర్ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరిలో ఎవరైనా అప్రూవర్గా మారితే నిజంగానే ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి అంతిమ బెనిఫిషియర్ అని మనం అనుకోవచ్చా, లేదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇక చివరిగా బెనిఫిషియరీ పొందేది ఆయనే అనేది నిజమా కాదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.